హాయ్ అండి, సింపుల్గా ఇవాళ మెంతెం కూర చికెన్ రెసిపీ అయితే చూసేదమ్మా. సండే కదా, ఇంకా ఇవాళ నాన్ వెజ్ చికెన్ కర్రీ అయితే చేశాను. సో దానికోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా అయితే ఎంచుకుందాం. ఆనియన్స్ని కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకొని వాటర్లో కడిగిన మెంతెం కూరను కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. ఇలా మెంతెం కూర కొంచెం ఫ్రై అయినట్లుగా ముందే కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇందులో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు చికెన్ మసాలా అండ్ కారం వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ముక్కకంతా కారం పట్టేదాకా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. కామన్గానే అయితే వాటర్ యాడ్ చేయను. చూసారా, ఈ విధంగా మనం 5 to 10 మినిట్స్ ఉడికించుకున్నాక మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను వాటర్ అస్సలు వేయలేదు, చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే నేను కర్రీ చేస్తాను. ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నామంటే మన చికెన్ కర్రీ రెడీ అయింది. మెంతెం కూర చికెన్ కర్రీ.